హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్ 2 కి సంబంధించి అయితే డిస్కస్ చేద్దాము. సో మ్యాథ్స్ 2 డిప్లొమా మ్యాథ్స్ 2 C20 సిరీస్ వాళ్ళకి. సో మన మన కంటెంట్ ఏమి, ఈ రోజు మన వీడియో ఏమంటే కనుక హౌ టు పాస్ మ్యాథ్స్ 2 అనే టాపిక్. ఈ వీడియోలో మనకి మ్యాథ్స్ 2 కి సంబంధించిన C20 సిరీస్ వాళ్ళకి మ్యాథ్స్ 2 కి సంబంధించిన సిలబస్ ఏముంది, వెయిటేజ్ ఏముంది, ఆ వెయిటేజ్ ప్రకారంగా మనం ఫస్ట్ ఏ టాపిక్స్ చదువుకోవాలా, సో ఎలా చదువుకోవాలా, కన్ఫ్యూజ్ కాకుండా ఉండేకి ఎలా చదువుకోవాలా, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని మనం ఒకసారి అనాలిసిస్ అయితే చేద్దాము, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అన్ని చూద్దాం మనం ఈ వీడియోలో. ఓకే, సరే ఫస్ట్ మనం M2కి సంబంధించి సిలబస్ తీసుకుంటే టోటల్గా 3 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ ఒకటి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఒకటి, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఒకటి. ఇది మనకున్న సిలబస్. ఓకేనా, సో వెయిటేజ్ ప్రకారంగా తీసుకున్నా కూడా వెయిటేజ్ గీటేజ్ అంతా పక్కన పెట్టేస్తే దీంట్లో మనకి జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయిపోతే M2 సబ్జెక్ట్ మనం 100% పాస్ అయిపోవచ్చు. సిలబస్ అంతా పక్కన పెట్టండి, ఎలా చదవాలో నేను చెప్తాను. సో M2 సబ్జెక్ట్లో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు దీంట్లో మనం ఫెయిల్ అయ్యేకి రీజన్స్ ఏమున్నాయంటే కనుక చాలా మంది స్టూడెంట్స్కి ఒకటి ఫార్ములాస్, నెక్స్ట్ మెథడ్స్. సో ఫార్ములాస్ దగ్గర ఏం ప్రాబ్లం వస్తుంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ తీసుకుంటే కనుక నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నట్లుంటాయి, అంటే మీరు ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నా ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నట్టు ఉంటుంది. సో మనల్ని ఫెయిల్ చేసేకి రీజన్ ఒకటి ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే మెథడ్స్. మీరు ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నా ఎగ్జామ్లో కొత్త మెథడ్ వచ్చినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి రెండు మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్. నేను ఇచ్చే సొల్యూషన్ ఏమి దీనికి సంబంధించి అంటే కనుక మనం ఫార్ములాస్ ఎన్నైతే ఉన్నాయో ఫార్ములాస్ మనకు దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని మనం చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ ఎక్కువ లేవు, లిమిటెడ్ ఫార్ములాసే ఉన్నాయి, అంటే చాలా తక్కువ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ మీరు ఒకసారి నేర్చుకుంటే ఫార్ములాస్ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్కి ఫార్ములాస్ ఏం నేర్చుకోవాలి మనము అంటే కనుక మీరు బేసిక్గా అంటే మ్యాథ్స్ 1కి సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి రిపీట్ చేసుకున్నా సరిపోతుంది అంతే. సో ఏమేమి ఫార్ములాస్ నేర్చుకోవాలి, యూనిటరీ ఫార్ములాస్ పైన ఫోకస్ చేయండి. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంది సార్ అంటే కనుక 1 వచ్చే ఫార్ములాస్. ఎగ్జాంపుల్కి sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ పైన కొంచెం ఫోకస్ పెట్టండి. ఈ ఫార్ములాస్ పైన మీరు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో సో అప్పుడు మనకి M2 ఫార్ములాస్ ఈజీ అయిపోతాయి. దీన్ని యాస్టీస్గా బై హార్ట్ చేయండి, M2 ఫార్ములాస్ ఈజీ అవుతాయి. సో M2లో మనం ఏమి చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 కదా. సో మనం ఏం రాయొచ్చు అంటే sin స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు. అదేవిధంగా sin తీటా ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్. ఈ విధంగా డెరైవ్ చేసుకోవచ్చు ఫార్ములాస్ అన్ని ఇక్కడ నుంచి M1కి సంబంధించిన ఫార్ములాస్. అదేవిధంగా మనము డిఫరెన్షియేషన్ తర్వాత ఇంటిగ్రేషన్ సంబంధించిన ఫార్ములాస్ కూడా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే ఆ ఫార్ములాస్ ఒకసారి అయితే చూద్దాం. సింపుల్ వేలో మనం ఎలా నేర్చుకోవాలంటే ఇంకా ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు సైన్, కాస్, టాన్ ఈ విధంగా రాసుకోండి. కొసికెంట్, సీకెంట్, కాట్. సో ఇది కొసికెంట్, ఇది కాట్, ఈ విధంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత సో దీనికి మనం ఏం చేద్దామంటే కొంచెం కలెక్షన్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని 1 అనుకుందాము, దీన్ని 2 అనుకుందాం. 1, 2 తర్వాత ఇక్కడ చూడండి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇవి 2 ఆన్సర్స్, తర్వాత ఇవి 2, ఇవి 2 ఈ విధంగా రాసుకున్నాం. ఏం సార్ ఇది అంటే ఇంకా మీరు ప్రీవియస్ క్లాసెస్ వినింటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేది. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఏంటంటే ఇంకా జాగ్రత్త వినండి. సో మనం డిఫరెన్షియేషన్ సంబంధించిన ఫార్ములాస్ని డైరెక్ట్గా తీస్తాము బై హార్ట్ చేయకోకుండా. ఎలా, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఇంకా కాస్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, d/dx ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. స్క్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పైన ఉన్న దానిలోకి పవర్ 1 వస్తుంది, కింద ఉన్న దానిలోకి పవర్ 2 వస్తుంది అని మనకు అర్థం చేసేకి. అర్థమైతే పాయింట్. సో ఇక్కడ చూడండి d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత అంటే ఆన్సర్ ఏం రాస్తాము, కాస్ ఎక్స్ రాస్తాం. అదేవిధంగా d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అంటే ఏం రాస్తాం మనం, సైన్ ఎక్స్ రాస్తాం. అదేవిధంగా d/dx ఆఫ్ టాన్ ఎక్స్ ఎంత అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మరి సీకెంట్ ఎక్స్ కడిగితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, సో ఒక వాల్యూ ఈ సైడ్ వచ్చింది, అప్పుడు ఇంకో వాల్యూ ఇక్కడే ఉంటుంది, అంటే సీకెంట్ స్క్వేర్ అంటే ఇద్దరు ఉన్నారు. ఒక టర్మ్ మనం తీసుకున్నాం, ఇంకొక టర్మ్ ఇక్కడే ఉంది, టాన్ ఇక్కడికి వచ్చింది, అంటే మనం ఏం రాయొచ్చు, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని రాయచ్చా. అదేవిధంగా d/dx ఆఫ్ కాట్ తీటా ఆర్ కాట్ ఎక్స్ అంటే కనుక సో కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. అదేవిధంగా కొసికెంట్ అడిగితే కొసికెన్ తీటా ఇంటూ కాట్ తీటా. అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాసిన తర్వాత మనకి మైనస్లు వస్తాయి. ఎక్కడెక్కడ మైనస్లు వస్తాయంటే మనం డిఫరెన్షియేషన్ చేస్తాము అంటే కనుక క్వశ్చన్లో సి ఉండాలి, అంటే ఇక్కడ 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 వీటికి మాత్రమే మైనస్లు వస్తాయి ఆన్సర్లు. అంటే d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అంటే మైనస్ సైన్ ఎక్స్, d/dx ఆఫ్ కాట్ ఎక్స్ ఎంత అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అంటే మైనస్ కొసికెంట్ ఇంటూ కాట్ ఎక్స్. ఇవి దేనికి సంబంధించిన ఫార్ములాలు, డిఫరెన్షియేషన్ సంబంధించిన ఫార్ములాలు. మరి ఇంటిగ్రేషన్ ఫార్ములాలు అంటే దీన్ని రివర్స్ రాస్తాం. ఎలా సార్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ ఇంటూ టాన్ అంటే సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ అంటే కాట్, ఇంటిగ్రల్ కొసికెంట్ ఇంటూ కాట్ అంటే కొసికెంట్. సరే మైనస్లు ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఎంత, కాస్ కదా, సో మైనస్ కాస్, ఈ మైనస్ ఇక్కడ తెచ్చుకున్నాం అంతే.
సో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తాయి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోవాలన్న అవసరం లేదు, జస్ట్ ఈ కోడ్ని ఫాలో అయిపోతే సరిపోతుంది అంతే. సో ఫార్ములాస్ ఎక్కడ నుంచి వస్తాయి మనకు అంటే యూనిటరీ ఫార్ములాస్ దగ్గర నుంచి వస్తాయి. ఎన్ని ఫార్ములాస్ వస్తాయి సార్ మనకి ఇక్కడ నుంచి యూనిటరీ ఫార్ములాస్ నుంచి అంటే సైన్కి ఒకటి, సైన్ స్క్వేర్కి ఒకటి, కాస్కి ఒకటి, కాస్ స్క్వేర్ ఒకటి, అలా 4 ఫార్ములాస్, ఇక్కడ 4 ఇక్కడ 4, అంటే టోటల్గా ఎన్ని 4 3 16 ఫార్ములాస్ అయినాయి. సో మనకి యూనిటరీ నుంచి 16 ఫార్ములాస్ వస్తే డిఫరెన్షియేషన్ నుంచి ఎన్ని ఫార్ములాస్ వస్తాయి, d/dx ఇక్కడ నుంచి 6. తర్వాత అదే విధంగా సైన్ హెచ్ఎక్స్, d/dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్, d/dx ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్. ఈ విధంగా 6 + 6 ఫార్ములాస్ అనుకుంటే ఇవి 12. అదే విధంగా ఇంటిగ్రేషన్లో 12 అంటే ఇక్కడ నుంచి 24 ఫార్ములాస్, అంటే మొత్తం ఎన్నైనా చూడండి 30 ప్లస్ అంటే 40 ఫార్ములాస్ అయితే మనం నేర్చుకున్నాం డైరెక్ట్గా, ఏం బైహార్ట్ చేయకోకుండా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసినా చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా మీరు మ్యాథ్స్ 2 మొత్తం తీసుకుంటే మేబీ ఒక 5 ± ఫార్ములాస్ వస్తాయి, అంటే ఒక 5-6 ఫార్ములాస్ రావచ్చు మీకు, అంతకంటే ఎక్కువ లేదు. కంప్లీట్గా ఫార్ములాస్ అన్నీ ఇవే. సో మనకున్న మ్యాథ్స్ 2లో మనకున్న ప్రాబ్లం ఏమి, ఫార్ములాస్. సో ఫార్ములాస్ క్లియర్ కదా, అంటే ఫార్ములాస్ మనం బైహార్ట్ చేయాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ మనకి ఏముందంటే మెథడ్స్. సో మెథడ్స్లో వచ్చే ప్రాబ్లం ఏమంటే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి నేను కింద రాస్తా, స్పేస్ లేదు కదా, ఇక్కడ రాదాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకున్నా, నేను క్వశ్చన్ రాసిన తర్వాత దానికి ఏదో ఒకటి చేస్తా, ఒక ఆన్సర్ వస్తుంది, తర్వాత ఇంకొక స్టెప్ వేస్తా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతా ఉంటుంది మనకు. ఎందుకు అలా రిపీట్ అవుతా ఉంటుందంటే మీరు డిఫరెన్షియేషన్ ఫార్ములా వేసే చోట ఇంటిగ్రేషన్ వేస్తారు, ఇంటిగ్రేషన్ వేసే చోట డిఫరెన్షియేషన్ వేస్తా అంటారు. సో ఆ ప్రాబ్లం అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఏం చేస్తాము, కొంచెం గ్యాప్ వదిలేసి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, నెక్స్ట్ క్వశ్చన్ గ్యాప్ వదులుతాం, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, ఇలా పోతానే ఉంటాం కంటిన్యూగా. ఫైనల్గా అంటే ఈవెన్ దో ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మనకి ఈ బ్యాలెన్స్ ఏం చేయాలో మనకు అర్థం కాదు. అర్థమైందా? ఎందుకు ఇలా జరుగుతుందంటే మీకు ఎగ్జాక్ట్గా మెథడ్స్ అర్థం కావడం లేదు. సో మెథడ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము, సో దట్ మీకు క్లియర్ అయిపోతుంది. మనకున్న ప్రాబ్లమ్స్ ఏమి, ఫార్ములాస్ ఒకటి, మెథడ్స్ ఒకటి. ఫార్ములాస్ అయితే అర్థమైనాయి, మెథడ్స్ కూడా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. సరే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి సార్, ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వెయిటేజ్ అవసరం లేదండి. సో డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళకి యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2 ఉంటుంది కదా. సో యూనిట్ టెస్ట్ సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని, అంటే ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి. మనం C20 గురించి కదా, C20 గురించి డిస్కస్ చేసాం కదా, ఓకే నో ప్రాబ్లం. C20కి సంబంధించి మనతో ప్రీవియస్ పేపర్ లేదు, 23కి సంబంధించిన పేపర్ తీసుకున్నాం మనం. సరే ఒక పని చేద్దాం, ఈ పేపర్ వద్దులేండి, C20 పేపర్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై. ఓకే C20 నెలండి, ఇది సిరీస్ నేను చూడలేదు. C20 సిరీస్ సంబంధించిన అంటే 2023 పేపర్, అంటే లాస్ట్ ఇయర్ జరిగింది C20 సిరీస్ సంబంధించి. సరే దీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అప్పుడు మనకు మోడల్స్ అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ చూడండి ఫస్ట్, సరే మోడల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మొత్తం డిఫరెన్షియేషన్ తీసుకున్నా, మీరు ఇంటిగ్రేషన్ తీసుకున్నా ఉన్న క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడండి. ఫార్మాట్ ఎలా ఉంటుందంటే U+R-V ఈ మోడల్లో ఉంటుంది, లేదా U × V మోడల్లో ఉంటుంది, లేదా U/V మోడల్లో ఉంటుంది. మనకున్న కంప్లీట్ క్వశ్చన్స్, మొత్తం అన్ని క్వశ్చన్స్. సో U+R-V, U × V, తర్వాత అదేవిధంగా U/V ఈ మోడల్లో ఉంటాయి. ఇక్కడ U అంటే ఎవరు, ఒక ఫంక్షన్ ఉండొచ్చు, ఎగ్జాంపుల్ x² ఉండొచ్చు. V అంటే ఎవరు, sin x ఉండొచ్చు, ఎగ్జాంపుల్ అంటే 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు. U+V వీళ్ళని యాడ్ చేయమనొచ్చు, మైనస్ చేయమనొచ్చు, అంటే V+లో కూడా x⁴ ఉండొచ్చు, తన ఇష్టం. అంటే 2 ఫంక్షన్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ అడిగే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. ఇట్ మే బి డిఫరెన్షియేషన్, ఇట్ మే బి ఫ్రమ్ ఇంటిగ్రేషన్. అదేవిధంగా U × V అంటే వీళ్ళ మల్టిప్లికేషన్, x² × sin x, x²/sin x. మొత్తం మనకున్నది క్వశ్చన్ ఇవే ఫార్మాట్లో ఉంటాయి. జస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సరే మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఉంది సార్, ఫస్ట్ ఫార్మాట్లో ఉందా లేదా +R-లలో ఉంది. సో దీనికి సంబంధించి అంటే ఈ ఫార్మాట్లో ఉంది, మనకి డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఇచ్చినాడు క్వశ్చన్. డిఫరెన్షియేషన్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కావచ్చు. ఇంటిగ్రేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x⁴n ఉంది, ఇక్కడ చూడండి మనకున్న కంప్లీట్ మెథడ్స్, ప్రాబ్లం చేసేకున్న సొల్యూషన్ యొక్క వేస్ చూద్దాం. x⁴n ఉంది, x⁴n క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్లో ఇంక్రీజ్ కావాలంటే x⁴n+1/n+1 ఆన్సర్. అర్థమైందా? ఇదే ఫార్మాట్లో మనం ముందుకు పోతాం. ఇక్కడ కూడా జస్ట్ 3 మెథడ్స్ ఉన్నాయి అంతే. కాన్సెప్ట్ చూడ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. మనకు మొత్తం డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఉన్న మెథడ్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకు, మొత్తం చూసినా జస్ట్ 3 మెథడ్స్ వస్తాయి. దీంట్లోనే అన్ని క్వశ్చన్లు వస్తాయి. ఏ మెథడ్ తీసుకున్నా మనం సాల్వ్ చేసే ప్రొసీజర్లు 3 ఉన్నాయి. ఒకటి x⁴n, సో దాన్ని మనం డైరెక్ట్ ఫార్ములా మెథడ్ అంటాం, అంటే డైరెక్ట్ ఫార్ములా మెథడ్, తర్వాత యూనిటరీ మెథడ్, తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది కూడా అంతే. ప్రీవియస్గా మన క్లాసెస్ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. మీరు వినకపోతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 100% M2 సబ్జెక్ట్ పాస్ అయిపోతారు, అంత క్లియర్గా ఉంటుంది. ఓకే మొత్తం మెథడ్స్ 3,
ఒక్కొక్క మెథడ్కి సాల్వ్ చేసే ప్రొసీజర్లు 3 అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇవి నేర్చుకుంటే చాలు, మొత్తం M2 మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఫస్ట్ మోడల్లో ఉంది, U+V మోడల్లో ఉంది. అంటే ఇది నేను ఫస్ట్ మెథడ్ అని రాస్తా, ఫస్ట్ మెథడ్. తర్వాత ఇది ఎట్లుంది, సెకండ్ మెథడ్ ఉందా, U/V మెథడ్లో ఉంది. సారీ, U/Vని మనం థర్డ్ అనుకున్నాం కదా, థర్డ్ మెథడ్. తర్వాత U/V మెథడ్ ఉందా, అంటే సెకండ్ మెథడ్లో ఉందా. ఇది ఏ మెథడ్లో ఉంది, సెకండ్ మెథడ్లో ఉంది. ఇది ఏ మెథడ్లో ఉంది, థర్డ్ మెథడ్లో ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్. తర్వాత మనకు అంటే ఈ సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్లోనే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి, కంప్లీట్గా 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే నేను చెప్పిన దీంట్లో కంప్లీట్గా 5 క్వశ్చన్స్ వస్తాయి, రిమైనింగ్లో కూడా నేను చెప్పినట్టువే వస్తాయి, కానీ దాని పేరు మారుతుంది అంతే. అర్థమైందా. ఈ ఫార్మాట్లో మీరు జస్ట్ ఈ 3 మెథడ్స్ నేర్చుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని రాయొచ్చు, మీరు డైరెక్ట్గా 5 క్వశ్చన్స్ రాయొచ్చు, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. తర్వాత రిమైనింగ్ 5 క్వశ్చన్స్లో ఏమడుగుతాడు మనకు అంటే, ఏమి అడగడు, సింపుల్ కాన్సెప్ట్. ఏమేమి ఉన్నాయి మనకు, మీన్ వాల్యూ ఒకటి, మీన్ స్క్వేర్ ఒకటి, రూట్ మీన్ వాల్యూ ఒకటి, రూట్ మీన్ స్క్వేర్ ఒకటి. ఇది మన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మిస్ అయితే వేరేదేమైనా వస్తుందా సార్ అంటే 100కి 200% రాదు. క్లియర్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఏరియా అడుగుతాడు లేదా వాల్యూమ్ అడుగుతాడు. ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఏరియా అడుగుతాడు లేదా వాల్యూమ్ అడుగుతాడు. ఏం చేయాలి సార్ దీనికి, ఏమీ లేదు. మీకు ఇచ్చినాడు కదా ఒక ఈక్వేషన్, y = x² అనే ఈక్వేషన్ ఇచ్చినాడు సార్. దీన్ని ఏం చేయాలి, మీరు డిఫరెన్సియేషన్ చేయండి. ఏమొస్తుంది సార్, 2x వస్తుంది. 2x ఎక్స్ ప్లేసెస్లో వాడు ఇచ్చిన వాల్యూస్ని అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయండి, అది మన ఏరియా. లేదు సార్, ఇచ్చిన ఈక్వేషన్ని డబల్ టైం చేస్తే కనుక మనకు వచ్చే ఆన్సర్లో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాంట్లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకు వాల్యూమ్. అంతే, క్లియర్. ఇంకా వేరేది ఏమీ లేదు, డౌట్ ఏం లేదు. సో డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ క్లియర్, ఏరియా వాల్యూమ్ కూడా క్లియర్. ఒకసారి చేస్తే డిఫరెన్సియేషన్, డబల్ టైం చేస్తే ఇంటిగ్రేషన్. అర్థమైంది కదా. సరే, ఇది జనరల్ డిఫరెన్సియేషన్ అడిగినాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్కి డిఫరెన్సియేషన్ చేయమన్నాడు. ఇది కూడా ప్లస్ కాబట్టి మన ఫస్ట్ మెథడ్ అని అనుకోవచ్చు మనం. నెక్స్ట్ అదే విధంగా చూస్తే U/V, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే మీకు ఏ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ ఉంటుందంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 9th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లు ఉంటుంది. ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటుందంటే మనం ఫస్ట్ కేసులో U+V అనుకున్నాము, సెకండ్లో U/V అనుకున్నాం, థర్డ్లో U/V అనుకున్నాం. ఈ 4th కేసు ఏదైతే ఉంటుందో అంటే ఎక్కడి నుంచి వస్తుంది మన క్వశ్చన్, 9th 10th షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్లో వీళ్ళని యాడ్ చేస్తాడు, వీళ్ళిద్దరునన్నా లేదంటే వీళ్ళిద్దరునన్నా ఎలా అన్నా యాడ్ చేస్తాడు. సో మీరేం చేయాలా, ఈ ఈక్వేషన్ని ఈ ఫార్మాట్లోకి మార్చుకున్న తర్వాత, అంటే ఈ 3లో ఏదో ఒక దాంట్లోకి మార్చుకున్న తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అంతే, అంతకంటే వేరేదేం లేదు. అంతే, ఇంక పెద్ద స్టెప్స్ ఏం లేవు. క్లియర్గా అర్థమైనా కదా మనకి ఇంతవరకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒక్కటి కూడా మిస్ కాదు మీరు ఈ ఫార్మాట్లో చదువుకుంటే. నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకున్నాం. ఎస్ఏ టైప్ క్వశ్చన్లో కూడా సేమ్ స్ట్రాటజీ, U/V మోడల్. సో ఇది థర్డ్ మోడల్ కింద ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఇస్తాడు అంతే. ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇదే ఫార్మాట్లో ఉంటుంది లేదా ఈ ఫార్మాట్లో ఉంటుంది అంతే. అంటే ఇక్కడ సపరేట్ అనొచ్చు, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అనొచ్చు, లేదంటే సింపుల్గా ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్లో ఇవ్వచ్చు క్వశ్చన్, లేదా నాన్ ట్రిగ్నామెట్రీలో ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు 11th క్వశ్చన్ 100% వస్తుంది. ఓకేనా. ఏ మోడల్ ఇది, మన థర్డ్ మోడల్లోంచి. నెక్స్ట్ U/V, ఇక్కడ చూసినా U/V, ఇక్కడ చూసినా U/V. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, సెకండ్ మోడల్ నుంచి వస్తుంది. అంటే 12th క్వశ్చన్ ఎప్పుడు కూడా సెకండ్ మోడల్ నుంచే వస్తుంది, వేరేదేం రాదు. ఒకవేళ చేంజ్ అయినా ఇవి రెండు రీప్లేస్ అవుతాయి, అంతకంటే పెద్దది ఏం జరగదు. సో సెకండ్ మోడల్ అంటున్నారు సార్, సెకండ్ మోడల్ సంబంధించి ఒకటి నేర్చుకుంటే మిగతావన్నీ క్వశ్చన్స్ మనం చేయొచ్చా, 100కి 200% చేయొచ్చు. ఇప్పుడు మీరు U/V మోడల్ని నేర్చుకుంటే ఆ ప్లేస్లో x² sin x ఉన్న ఒకటే, ఈ ఫార్మాట్లో ఉన్న రెండు ఒకటే. కాబట్టి ఒక్క మెథడ్ని నేర్చుకున్నా మీకు క్లియర్గా అర్థమైందా. సో మరి ఇక్కడ నుంచి ఏం సార్ ఇది అంటే, ఇది డైరెక్ట్ స్టాండర్డ్ క్వశ్చన్. ఇది అంటే 99% రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్ని డైరెక్ట్గా అర్థం చేసుకుని ట్రై చేయండి. సింపుల్ స్టెప్స్ ఉంటాయి, పెద్దగా ఏముండదు, సింపుల్ స్టెప్స్. ఇంకా తర్వాత లాగర్థమెటిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగర్థమెటిక్లో లిమిట్స్ ఇచ్చింటాడు. సో దీన్ని కూడా అంతే, U/V మోడల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లో ఉంటుంది, సపరేట్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లో సపరేట్ చేసుకొని డిఫరెన్సియేషన్ చేస్తాము, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఈ క్వశ్చన్కి U/V మోడల్లోనే చేస్తాం, అంటే థర్డ్ మోడల్లోనే చేస్తాం. ఓకేనా. ఇవన్నీ కూడా ఒకటే ఫార్మాటే. నెక్స్ట్ ఇంతకుముందు మనము 7th క్వశ్చన్ 8th క్వశ్చన్లో చూసినాం. ఏం చూసినాం, మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మరి ఎస్ఏ క్వశ్చన్లో ఏమొస్తుంది మనకు, ఎస్ఏలో దీంతో పాటు అంటే ఇవి 2-3 క్వశ్చన్లు కలిపి ఇట్లా RMS వాల్యూస్, రూట్ మీన్ వాల్యూస్, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ అని అడగచ్చు. లేదా దాంతోపాటు ట్రిపెజాయిడ్, మనకి ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చులేండి. అంటే మనం 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి సో ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్, తర్వాత మనకేముంది సింప్సన్ రూల్ ఒకటి, ట్రిపెజాయిడ్ రూల్ ఒకటి, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్.
సో ఈ టాపిక్ మీరు చదువుకున్నా ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకంటే 2 బిగ్ ఎస్ఏ క్వశ్చన్స్, 1 షార్ట్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం పాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఈజీ టాపిక్, దట్ టు ఈజీ టాపిక్. సింప్సన్ రూల్, ట్రిప్సాట్ రూల్ అనేది డెడ్ ఈజీ టాపిక్. జస్ట్ మీరు స్లోగా, నిదానంగా, జాగ్రత్తగా చేయాలి అంతే, అంతకంటే ఏం పెద్ద అవసరం లేదు. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్. ఇంతకుముందు చెప్పినాను, వాల్యూమ్ అడుగుతాడు లేదా మనకి ఏరియా అడుగుతాడు. ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏరియా వస్తుంది, డబల్ టైం చేస్తే వాల్యూమ్ వస్తుంది. వచ్చిన తర్వాత వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం అంతే, ఇంక వేరేది ఏం లేదు. క్లియర్ టాపిక్. ఇవన్నీ నేను జస్ట్ మోడల్ కానీ మెథడ్ కానీ ఎందుకు చెప్తానంటే మీకు ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ ఉన్నాయి కదా, దాంట్లో చూసినా కూడా మీకు దొరికిపోతాయి ఇవన్నీ కూడా. ఓకే, సరే. ఇంకా లాస్ట్ క్వశ్చన్ కూడా ఇదే అంతే, 4th మోడల్ క్వశ్చన్. అంటే దీని మీనింగ్ ఏమంటే అన్ని కలిసి ఉంటాయి, వీటిని మనం సపరేట్ చేసుకోవాలి. ఎలా, U+3 మోడల్ అన్నా చేసుకోండి. అంటే సపరేట్ చేసిన తర్వాత మీకు ఏది కనిపిస్తుందో ఆ మోడల్లోకి డివైడ్ చేసుకొని అప్పుడు ఆ మోడల్ని అప్లై చేస్తే సరిపోతుంది అంతే. అర్థమైంది కదా. సో ఈజీగా ఉందా, టఫ్ ఉందా పేపర్? ఖచ్చితంగా ఈజీగా ఉంది. ఒకసారి ఎస్ఏ క్వశ్చన్స్ మీరు చూడండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్, జస్ట్ వాల్యూస్ మారుతా ఉంటాయి మీకు అంతే. వాల్యూస్ మారుతా ఉంటాయి, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇదే అంతే. వాల్యూస్ మారుతా ఉంటాయి. ఇవి కూడా అంతే, రిపీటెడ్ క్వశ్చన్, ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ మనకి ఇది. ఇంకా ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇవి అంటే కనుక 100% ప్రతి పేపర్లో ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇంకా వేరేది ఏం లేదు, సింప్సన్ కావచ్చు, ట్రిప్సాట్ రూల్ కావచ్చు. సో మీరు పాస్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ప్రయారిటీలో చదవాల్సిన టాపిక్స్ ఏమున్నాయంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ అంటే ఇంకా దాన్ని మీరు వదలకూడదు. సో మీరు ఈ టాపిక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో గన్ షాట్ క్వశ్చన్స్, దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ పాస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, అది మిస్ అయిన తర్వాత ఇక్కడ 4 క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఈ 4 క్వశ్చన్స్ని నేర్చుకోండి. మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 రాస్తారు, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 రాయగలుగుతారు. మీరు జస్ట్ ఈ టాపిక్స్ని, ఈ 4 క్వశ్చన్స్ ఎట్లుంటే అట్లా నేర్చుకోండి అంతే. నేను కావాలంటే మీకు తర్వాత ప్రాక్టీస్ చేపిస్తాను ఈ వాల్యూస్ని మార్చి, లేదా ఇంకొక పేపర్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, లేదా ఇదే క్వశ్చన్కి సొల్యూషన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. అది డిపెండ్ అవుతుంది మీ క్లాసెస్ని టైంని బేస్ చేసుకొని కానీ, ఎగ్జామ్ షెడ్యూల్ని బేస్ చేసుకొని కానీ, మీ రెస్పాన్స్ బేస్ చేసుకొని కానీ మనం ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్ల గురించి కూడా. ఇప్పుడు అర్థమైంది కదా. జస్ట్ మీరు చేయాల్సినది ఫస్ట్ పార్ట్లో దీన్ని చదువుకోండి, సెకండ్ పార్ట్లో ఇవి 4 క్వశ్చన్లు యాస్టీస్గా నేర్చుకోండి, మీరు 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా, అర్థం చేసుకొని చదువుకోండి క్వశ్చన్ని. డైరెక్ట్ బ్యాట్ అంటే ఈ క్వశ్చన్ బ్యాట్ కాదు. ఈ క్వశ్చన్లో 5 బదులు 6 ఇస్తే ఎలా, 4+8 ఇస్తే ఎట్లా, ఒకవేళ 4+1 ఇస్తే ఎట్లా, ఇలా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయండి అంతే చాలు. అంతే, వేరేది ఏం అవసరం లేదు. 100కి 200% పాస్ అయిపోతారు. మనం ఫర్దర్ వీడియోస్లో చెప్పుకున్నట్ల ఇంకా కొన్ని ప్రీవియస్ పేపర్ని తీసుకొని ఒకసారి అనాలిసిస్ చేద్దాం, ఇవే టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అనేది. ఓకేనా, సరే. మీకు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించిన లింక్, టెలిగ్రామ్ సంబంధించిన లింక్, అదేవిధంగా యాప్ సంబంధించిన లింక్ 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్లో అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉన్నాయి, తర్వాత కంప్లీట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే కనుక మీ ఇష్టం అది. ఈ ఏదైతే పీడిఎఫ్ ఉందో ఇవన్నీ కూడా అంటే పెయిడ్ కోర్సెస్లో ఉంటాయి, ఫ్రీ కాదు మరి. ఇవన్నీ కూడా పెయిడ్ కోర్సెస్లో ఉంటాయి. అన్ని C20కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్, ఐ మీన్ మ్యాథ్స్కి సంబంధించి, మ్యాథ్స్ 2కి సంబంధించి C20లో ప్రీవియస్ అన్ని క్వశ్చన్ పేపర్స్, వీలైతే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్ కోర్స్ ద్వారా, ప్లస్ అదేవిధంగా కంప్లీట్ కోర్స్ అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్, అంటే క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన యాప్లో. ఒకసారి చూడండి, తర్వాత డెసిషన్ తీసుకోండి, మీ ఇష్టం. ఓకేనా, సరే. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే C20లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకు కూడా కొంచెమన్నా హెల్ప్ అవుతుంది పాస్ అయ్యేదానికోసం. ఓకే, థ్యాంక్ యూ. మనం లాస్ట్ దీని గురించి అయితే మనం డిస్కస్ చేసినాం కదా, ఈ నోటిఫికేషన్ గురించి. డేట్స్ ఒకసారి అయితే చూద్దాము. మనకి ఎగ్జామ్ అయితే కనుక నెక్స్ట్ మంత్ 21st నుంచి ఉండే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి నిన్న నుంచి అయితే స్టార్ట్ అయినాయి. ఈరోజు 25th కదా డేట్, 24th నుంచి అయితే స్టార్ట్ అయింది. లింక్ అయితే కనుక మనకి వెబ్సైట్లో ఉంది కదా, చూసినాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మంత్ 3rd వరకు. అదే కనుక మనకి లేట్ ఫీజ్ పెనాల్టీ అయితే కనుక 6th వరకు ఉంది, తత్కాల్ అయితే కనుక 9th వరకు ఉంది. తత్కాలు పెనాల్టీ ఫీజెస్ ఎందుకు, మనకు ఉంది కదా టైము, సో అప్లై చేసేసేయండి ప్రాపర్గా. నెక్స్ట్ ఫీజు తీసుకుంటే కనుక 550 రూపీస్. ఫార్మసీ కోర్సెస్కి అయితే కనుక 800 రూపీస్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు. అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ఫీజు తీసుకుంటే కనుక లేట్ ఫీజు పెనాల్టీ ఫీజు అయితే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 3rd లోపల పే చేయలేదు అనుకోండి, 6th వరకు పోయింది అనుకోండి డేట్, మనం డిలే చేసి 600 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 9th వరకు పోయినామనుకోండి, నెక్స్ట్ మంత్ అంటే మర్చిపోయినాం అనుకోండి, 3000 అయితే పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు బిఫోర్ 3rd అయితే కనుక ఫీ పేమెంట్ చేసేకి ప్లాన్ చేసుకోండి. తర్వాత కాండినేషన్ ఫీజు, మనకి అటెండెన్స్ లేకపోతే కనుక మనకి 10% అలవెన్స్ ఉంటుంది కదా, అంటే 10% వరకు మనం ముందుకు పోవచ్చు. కాబట్టి సో 800 రూపీస్ అయితే కనుక దానికి పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అటెండెన్స్ కనుక లేకపోతే, ఓకేనా, బియాండ్ లిమిట్ లేకపోతే 800 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ దీని గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకేనా, సరే. ఇప్పుడు C20కి, C16కి, C23 కూడా మనకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. C16లో ఎవరెవరికి 2016 ప్లస్ 16, 17, 17, 18
ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే C16లో కూడా 16, 17, 17, 18 వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. రిమైనింగ్ ఎవరైతే 2 బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. మేము ఒకసారి అయితే రిమైండ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ నెంబర్ వేయండి. ఫెయిల్ అయితే కనుక ఇంకొకసారి పే చేయండి, వెయిట్ చేద్దండి. వెయిట్ చేద్దని మీన్స్ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పోండి ఒకవేళ అది జరగకపోతే. ఓకేనా, ఇమీడియట్గా ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం చాలా మంది బ్యాక్ అవ్వడం కానీ రీఫ్రెష్ చేయడం కానీ చేస్తారు, దానివల్ల ఇష్యూస్ జరుగుతాయి. సో అలా జరగకోకుండా చూసుకోండి. ఓకేనా, అందరూ ప్రాపర్గా అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. అదేవిధంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్లో కూడా వస్తాయి, కాబట్టి మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కాండి. అదేవిధంగా క్లాసెస్ కూడా ఏమైనా మీకు అప్డేట్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్లాసెస్ కావచ్చు, అవి అంటే పెయిడ్ కోర్సెస్ ఉంటాయి యాప్లో అయితే కనుక, దానిని కూడా ఒకసారి చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, టెలిగ్రామ్ది ప్లస్ అదేవిధంగా యాప్ది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.